హలో ఎవ్రీవన్. ఈరోజు నిఫ్టీ బాటమ్ నుంచి మంచి రివర్సల్ వచ్చింది. అండ్ ఇది ఒక స్మాల్ ర్యాలీ మాత్రమే. నిన్నటి ఫాల్ నుంచి 50% రికవర్ అయ్యింది నిఫ్టీ. అండ్ ఇంకొక 50% మ్యాక్సిమం రేపటి వరకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు నిఫ్టీ ఇక్కడ రివర్సల్ రాకుండానే ఈ 2:30 PM తర్వాత మంచి ర్యాలీ తీసింది. నియర్లీ ఒక 200 పాయింట్స్ ర్యాలీ. అది లాస్ట్ 1 అవర్లోనే, 1.5 అవర్. అండ్ మార్నింగ్ నుంచి నిఫ్టీ స్ట్రాంగ్ ఓఏ బిల్డప్స్ ఉన్నాయి. అటు పైన కాల్ ఓఏ బిల్డప్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కింద సపోర్ట్స్ కూడా స్ట్రాంగ్గానే బిల్డ్ అయ్యాయి. 24,700, 24,800 మార్నింగ్ నుంచి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ 24,900 నుంచి 25,000, 25,100, 200 రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి స్ట్రాంగ్గానే. సో అందుకే నిఫ్టీ మార్నింగ్ ఇక్కడ చూడండి 24,900 నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఎగ్జాక్ట్లీ అదొక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చేసి. సో ఇక్కడ స్ట్రాంగ్ కాలోయేస్ బిల్డప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది. అండ్ డైరెక్ట్ 24,800 వరకు ఫాలో అయింది. అండ్ 24,800 దగ్గర మళ్ళీ నిఫ్టీ టెస్ట్ చేసి స్మాల్ రివర్సల్ తీసింది, నియర్లీ ఒక 60-70 పాయింట్స్. సో ఇలాంటి వోల్టాలిటీతో మళ్ళీ ఫాల్ జరిగింది. 24,800 డైరెక్ట్ బ్రేక్ డౌన్ తీసుకొని 24,700 నుంచి ఎక్కడైతే నిన్నటి లో ఫామ్ అయిందో, నిన్నటి క్లోజింగ్ నుంచి కొంచెం దగ్గరలో మాత్రమే నిఫ్టీ బాటమ్ చేసింది. సో ఇది డబుల్ బాటమ్ అనుకోవచ్చు మనం. అండ్ నిన్న 24,571 లాస్ట్ లో ఫామ్ చేసింది నిఫ్టీ. అండ్ ఆ లో నుంచి మ్యాక్సిమం లోపలనే నిఫ్టీ వోల్టాలిటీ చూపించింది కాబట్టి ఈరోజు మంచి రివర్సల్ తీసుకుంది. 24,700 దగ్గర నుంచి సడన్ రైజ్ ఇచ్చింది. ఈ రైజ్తో 24,800 మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసి డైరెక్ట్ 24,900 వరకు ర్యాలీ అయింది. అండ్ ఈ ర్యాలీ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసింది 24,900 బ్రేక్అవుట్ ఇవ్వాలా లేదా అని. అండ్ నెక్స్ట్ టెస్టింగ్ తర్వాత మంచి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయింది నిఫ్టీ. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడ పైన నుంచి మంచి రెసిస్టెన్స్ బిల్డప్స్ ఉన్నాయి కదా, 25,100 అండ్ 25,000. సో ఈ రెసిస్టెన్స్ని కొంచెం స్ట్రాంగ్ ఉండేసరికి నిఫ్టీ కొంచెం వోల్టాలిటీతో రివర్సల్ అయింది, కొంచెం ప్యానిక్తో. అండ్ మళ్ళీ సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా రివర్సల్ తీసుకొని మ్యాక్సిమం 25,000 వరకు నిఫ్టీ ర్యాలీ తీసింది. కానీ 2:30 PM తర్వాత, సో ఈ లాస్ట్ 1 అవర్లో నిఫ్టీ ఒక మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. అండ్ 3 PM తర్వాత కూడా ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉంది 25,100 వరకు. సో మ్యాక్సిమం రేపటి కూడా నిఫ్టీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఓన్లీ 50% ఆఫ్ ద నిన్నటి ఫాల్ బడ్జెట్ మీటింగ్లో ఎంత ఫాల్ అయింది, 500 పాయింట్స్ చేంజ్ అది. సో ఈ 500 పాయింట్స్లో 50% రికవర్ అయినట్టే. ఇంకొక 50% మ్యాక్సిమం రేపు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 20% అయినా రికవరీ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ తీసుకొని రివర్సల్ ప్లాన్ చేస్తుంటే 25,200 ఆర్ మ్యాక్సిమం 25,300 వరకు వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉన్నాయి. సో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అండ్ నిన్నటి బడ్జెట్ మీట్లో లాస్ట్ 24,571 బాటమ్ అవుట్ చేసింది కదా, సో ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. అండ్ ఈ రోజు కూడా మ్యాక్సిమం మార్నింగ్ నుంచి 24,900 నుంచి 24,700 వరకు నిఫ్టీ ఫాల్ జరిగింది. కానీ అక్కడ నుంచి రివర్సల్ తీసింది అండ్ స్ట్రాంగ్గా మంచి సపోర్ట్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ నిన్నటి నెగిటివ్ న్యూస్లో ఎస్టీటీలో అండ్ అట్లీస్ట్ 50% రికవర్ అయిన నిఫ్టీ ఈరోజు ఇదే రేంజ్లో ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మరి మొన్నటి 2 times 24,900 సపోర్ట్ లాగా తీసుకుంది కదా, సో అదే సపోర్ట్తో ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం 24,900, 800 to 25,400. సో ఈ రేంజ్ నుంచే నిఫ్టీ నిన్నటి బడ్జెట్ మీటింగ్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీ పెంచారు. అండ్ ఫ్యూచర్స్లో 2 times ప్రీవియస్ ఉన్న ఛార్జెస్తో కలిపితే ఇంకొక 2 times ఎక్స్ట్రా ఛార్జెస్. అండ్ ఆప్షన్స్లో 1.5 times ఎక్స్ట్రా ఛార్జెస్ వేశారు ఎస్టీటీ ఛార్జెస్ మీద. సో 1.5 times ఎక్కువ పెరగచ్చు ఈ ఎస్టీటీ ఛార్జెస్ ఈ ఆప్షన్స్ మీద. అండ్ మ్యాక్సిమం ఈ ఫ్యూచర్స్ మీద మాత్రం డబుల్ అయ్యాయి. సో ప్రీవియస్గా ఎస్టీటీ ఫ్యూచర్స్ మీద ఎంతైతే ఛార్జెస్ వేశారో దానికి ఇంకో డబుల్ అన్న
ఈరోజు నిన్నటి బడ్జెట్ మీటింగ్ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది కదా నిఫ్టీ. సో సేమ్ సినారియోలో 2023లో కూడా ఇలానే ఎస్టీటీ హైక్ చేశారు. ఆ టైం కూడా మీరు చూడొచ్చు ఎలా బిహేవ్ చేసిందో నిఫ్టీ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 2023 ఇది ఫిబ్రవరి 1 బడ్జెట్ మీట్ డే రోజు ఇది. నిఫ్టీ మరీ అంత పడి క్లోజింగ్ ఎక్కువ జరగలేదు, కానీ సేమ్ ఈరోజు నిన్న బడ్జెట్ మీట్లో 500 పాయింట్స్ పడింది కదా. సో సేమ్ 500 పాయింట్స్ పడింది, కానీ నిఫ్టీ 2023లో రికవర్ అయింది. కానీ నెక్స్ట్ డే నుంచి నీకు నిఫ్టీ మంచి రివర్సల్ తీసింది చూడండి ఇక్కడ. సో ఈ రివర్సల్ నుంచి నెక్స్ట్ డే కూడా నెగిటివ్ చూపించింది 2023లో. సేమ్ ఇలాగే ఎస్టీటీ ఒక 50% హైక్ చేశారు ఎస్టీటీ ఎఫ్ఎన్ఓ. నెక్స్ట్ డే నుంచి నిఫ్టీ రికవర్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ ఫుల్ రికవరీ దాన్ని 2 days తర్వాత ఫుల్ రికవర్ అయిపోయింది. అండ్ తర్వాత మంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఒక 3% 4% వరకు నిఫ్టీ రివర్సల్ అయింది. సో కానీ ఈరోజు మాత్రం ఇంకా లాస్ట్ టైం 2023 కంటే ఇంకా ఫాస్ట్గా రికవర్ అయింది నిఫ్టీ. సో 50% ఆఫ్ రికవరీ ఈ రోజే కంప్లీట్ అయింది కాబట్టి మంచి రివర్సల్స్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎస్టీటీ అనేది ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద మాత్రమే జరిగింది. సో ఇన్వెస్టర్స్కి ఇలాంటి డిసడ్వాంటేజ్ కాదు అది. సో వాళ్ళు మ్యాక్సిమం ఈ లోన్ని తీసుకొని మంచిగా ఇన్వెస్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే లో ఫామ్ అయింది కదా. కానీ ఇది డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్కి ఒక నెగిటివ్ న్యూసే, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా స్పెక్యులేషన్స్ అండ్ వాల్యూమ్స్ ఇవన్నీ లిక్విడిటీ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎస్టీటీ అనేది ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఒకటి నెగిటివ్ న్యూస్ ఇది. కానీ చూడాలి నిఫ్టీ మ్యాక్సిమం రికవరీ అయిపోతే ఆర్ ఎనీ పాజిటివ్ న్యూస్ వస్తే ఇంకా మంచి రికవరీ కనబడుతుంది 25,500 వరకు. అండ్ మ్యాక్సిమం యూఎస్ ట్రేడ్ డీల్స్ అవి ఓకే అవుతే మాత్రం మళ్ళీ మంచి బుల్ రన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్స్ తెలుగు.